ఓం శాంతి. ఈరోజు మురళి 15/8/2026. ఈరోజు ఆగస్ట్ 15th, స్వతంత్ర దినోత్సవం. భారతదేశానికి ఆంగ్లేయుల బానిసత్వం నుండి మహాత్మా గాంధీజీ గారు మరియు అనేక వేలాది మంది, లక్షలాది మంది స్వాతంత్ర సమరయోధులు పోరాడి ఆంగ్లేయుల బానిసత్వం నుంచి మనల్ని దూరం చేసి స్వేచ్ఛా స్వతంత్రాన్ని కలిగించారు. అంతేకాకుండా వందే మాతరం అనే గీతాన్ని రాసి భారతదేశం యొక్క భూమికి వందనం చేసిన అనేక మంది మహనీయులు, ఆ పాట రాసినటువంటి కవి విశేషంగా భూమిపైన లేదా ఈ భారత మాత పైన దేశభక్తితో రాశారు. ఆ పాట రాసి ఇప్పటికి 150 సంవత్సరాలైంది అనేటువంటి పురస్కారంగా భారతదేశంలో విశేషంగా ఈ రోజున విశేషంగా ఈ 150 సంవత్సరాలైన పురస్కారంగా మరియు స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడము. త్రివర్ణ పతాకంలో కూడా తెలుపు, ఆకుపచ్చ, కాషాయం. తెలుపు శాంతికి గుర్తు, ఆకుపచ్చ సస్యశ్యామలానికి గుర్తు. అందులో స్వదర్శన చక్రాన్ని, చరకాన్ని చూపించడం జరిగింది. ఇది సృష్టి చక్రానికి గుర్తు మరియు కాషాయం వైరాగ్యానికి గుర్తుగా ఈ 3 రంగుల మువ్వన్నెల జెండాని ఎగురవేయడం జరుగుతుంది. ఆంగ్లేయుల బానిసత్వం నుంచి మహాత్మా గాంధీజీ మనకు స్వతంత్రాన్ని కలిగించినారు. అయితే విశ్వ బాపూజీ గాంధీజీ కలలు కన్న రామరాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు పరంపిత శివపరమాత్మ. అంతేకాకుండా విశేషంగా దుర్గుణాలు, దుర్వ్యసనాలు, వికారాలపైన మనల్ని విజయిగా చేస్తున్నందుకే విశేషంగా పరమాత్మ వచ్చి మనకు శక్తినిచ్చి ఆ విధంగా తయారు చేస్తున్నారు. సత్యమైన స్వతంత్రాన్ని ఇస్తున్నారు. స్వ అంటే ఆత్మ, తంత్రం అంటే రాజ్యం చేయడం. నా పైన నేను రాజ్యం చేయాలి. నా పంచకర్మేంద్రియాలు, కన్ను, ముక్కు, నోరు, చెవులు, చేతులు, వీటిపైన జతలో జ్ఞానేంద్రియాలైన మనస్సు, బుద్ధి, సంస్కారాలపైన రాజ్యం చేయాలి. దానికి గుర్తుగానే ఈరోజు విశేషంగా 3 రంగుల జెండాని ఎగరవేయడం మరియు అనేక మంది మహనీయులను, తమ సర్వస్వాన్ని బలిదానం చేసిన జాతిపితలను, స్వతంత్ర సమరయోధులను గుర్తు చేసుకోవడం జరుగుతుంది. అయితే కేవలం గుర్తు చేసుకోకుండా వాళ్ళలాగా వాళ్ళలో ఉన్న ఒక గుణాన్నైనా మనలో ఆచరించాలా అని శ్రేష్ఠ సంకల్పం చేస్తే ఇంకా బాగుంటుంది. గాంధీ మహాత్మా ఎలాంటి ఆయుధాలని ఉపయోగించకుండా అహింస మరియు శాంతి లేదా అహింస మరియు సత్యం ఈ గుణాలతో ఏ వెపన్స్, ఆయుధాలు ఉపయోగించాలా, బాంబులు ఉపయోగించాలా, కత్తులు, ఖడ్గాలు ఉపయోగించాలా ఆంగ్లేయులను దూరం చేయడానికి కేవలం మంచి గుణాలను, సద్గుణాలను ఉపయోగించి సత్యాగ్రహాలు చేసి వాళ్ళను మన దేశం నుండి దూరం చేయడం జరిగింది. సో గాంధీ మహాత్మలో ఉన్నంత మనలో సత్యము, అహింస, శాంతి ఉంటే ఎంతో మనం మహనీయులుగా అయిపోతాం. అయితే బాబా రోజు వచ్చి బాబా పిల్లలైన మనకు అహింస ఎన్ని రకాలు, శాంతి ఎలా లభిస్తుంది, శాంతి మన కంఠహారం ఏ విధంగా అయింది, సత్యం అంటే ఏమిటి,
అనే అవగాహన ప్రతిరోజు మహావాక్యాలలో తెలియచేస్తున్నారు. సో బాబా పిల్లలైన మనము సత్యమైన స్వతంత్రాన్ని బాబా ద్వారా పొందాము, మరియు స్థూలమైన స్వతంత్రాన్ని జాతి పితల ద్వారా పొందాం. అనేక మంది మహనీయులు, రవీంద్రనాథ్ ఠాగూర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఝాన్సీ లక్ష్మీబాయి, అనేక మంది, వేలాది మంది, లక్షలాది మంది స్వతంత్ర సమరయోధులు తమ జీవితాలను, తమ సర్వస్వాన్ని దేశ స్వతంత్రం కోసం సఫలం చేసుకున్నారు, త్యాగం చేశారు. సో బాబా అంటారు, త్యాగం చేశారు కాబట్టే మనం ఈరోజు ఈ విధంగా స్వేచ్ఛా స్వతంత్రంగా ఉన్నాం. మనము కూడా బాబా కార్యంలో సంపూర్ణంగా ఆ విధంగా స్వేచ్ఛగా స్వ-ఇచ్ఛతో మనం ఎప్పుడైతే సర్వస్వాన్ని స్వాహా చేస్తామో అప్పుడే సత్యుగంలో ఉత్తమ పదవిని పొందగలుగుతాం. అందుకే బాబా అంటున్నారు ఈరోజు విశేషంగా, మధురమైన పిల్లలారా, దేహ సహితంగా దేహం యొక్క సర్వధర్మాలను మరచి స్వయాన్ని ఆత్మగా భావించండి, అప్పుడు అన్ని దుఃఖాలు దూరమైపోతాయి. ఈ సందేశాన్ని అందరికీ తెలియచేయండి, అన్ని ధర్మాల వాళ్లకు కూడా తెలియచేయచ్చు. ప్రశ్న: పిల్లలైన మీరు ఏ విషయంలో తండ్రిని అనుసరించాలి? జవాబు: ఏ విధంగా ఈ బ్రహ్మ తన సర్వస్వాన్ని ఈశ్వరార్పణం చేసేశారో, పూర్తి ట్రస్టీగా అయ్యారో, అలాగే మీరు కూడా ట్రస్టీలుగా ఉండండి. ఎప్పుడూ వ్యర్థంగా ఖర్చు చేసి పాపాత్ములకు ఇవ్వకూడదు. మీ సర్వస్వాన్ని ఈశ్వరీయ సేవలో వినియోగించండి. పూర్తి ట్రస్టీలుగా కండి. బాబా శ్రీమతం పైన నడుస్తూ ఉండండి. ఏ పిల్లలు ఎంతగా శ్రీమతం పైన నడుస్తున్నారని బాబా గమనిస్తూ ఉంటారు. అండర్లైన్ ప్లీజ్. బాబా మనం ఎంత శ్రీమతం పైన నడుస్తున్నాము, పరమతం పైన, మన్మతం పైన ఎంత నడుస్తున్నాము అనేది బాబా గమనిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరిని చూస్తారు. అందరికీ ఒకే మురళి ద్వారా డైరెక్షన్ ఇస్తారు. ఎవరు చేస్తారో వాళ్ళు పొందుతారు, చేయలేదంటే పోగొట్టుకుంటాం. అందుకే బాబా అంటున్నారు, బాబా చూడండి, బ్రహ్మ బాబా వాళ్ళు తన సర్వస్వాన్ని 152 కోట్ల ఆస్తిని ఏమాత్రము వెనక ముందు తిరిగి చూడకుండా బాబా యథార్థంగా తెలుసుకున్న తర్వాత శివబాబాను బాబా ప్రేరణ ఇచ్చినారు. బిడ్డ, ఇదంతా వినాశమైపోయేది అని బాబాకు సంపూర్ణ విశ్వాసం కుదిరింది. బిడ్డ, నువ్వే సత్యుగ ప్రపంచాన్ని స్థాపన చెయ్యగలవు అని చెప్పారు. దాంతో బాబాకు పూర్తిగా విశ్వాసం ఏర్పడి పూర్తిగా బలిదానమైపోయినారు. త్యాగాన్ని కూడా త్యాగం చేసిన ఏకైక వ్యక్తి బ్రహ్మ బాబా. సో బ్రహ్మ బాబా లాగా మీరు సర్వస్వాన్ని త్యాగం చేయండి, ఉపయోగించండి, ట్రస్టీగా కాండి, భగవంతుని సేవలో ఉపయోగించండి అంటున్నారు బాబా శ్రీమతం ఆధారంగా. పాట: మీరు ప్రేమ సాగర్లు, మీ ఒక్క చుక్కకు మేము దప్పిక కొని ఉన్నాము అని. ఇది భక్తి మార్గం యొక్క పాట. మనము దప్పిక కొని లేమిప్పుడు. బాబా పిల్లలైన తర్వాత బాబా మనకు సత్యమైన ప్రేమను, అవినాశీ ప్రేమను, ఆత్మిక ప్రేమను, సదాకాలికమైన ప్రేమను, శాశ్వతమైన ప్రేమను, ఆత్మిక ప్రేమను, బాబా నిస్వార్థమైన ప్రేమను, నిష్కామ సేవ చేసి మనకిస్తున్నారు. 21 జన్మలకి మనల్ని ప్రేమ సాగరులుగా, మాస్టర్ ప్రేమ సాగరులుగా చేస్తున్నారు. ఓం శాంతి. పిల్లలు పాటను విన్నారు. బాబా, మేము ఎక్కడి నుండి వచ్చాము, ఎప్పుడు వచ్చాము, మళ్ళీ తిరిగి వెళ్ళేదాన్ని ఎలా మర్చిపోయాము అని చూడండి పిల్లలు అడుగుతారు బాబాకి. ఈ డ్రామాను మా చెవులకు అర్థం చేయించండి అంటారు. డ్రామా యొక్క జ్ఞానాన్ని, మేమెవరము, ఎక్కడి నుంచి వచ్చాము, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి, జ్ఞానం యొక్క ఒక్క బిందువైనా ఇవ్వండి అని పాటలో ఉంది. ఎందుకంటే బాబా రోజు మనకి లెక్కలేనంత జ్ఞానాన్ని ఇస్తున్నారు కదా. ఎందుకంటే తను జ్ఞానసాగరుడు. ఆత్మలైన మనం ఎక్కడి నివాసులమో ఇప్పుడు పిల్లలు తెలుసుకున్నారు. మళ్ళీ తండ్రిని మరియు తమ స్వర్గాన్ని ఎలా మర్చిపోయామో, మన స్వర్గాన్ని ఎలా మర్చిపోయామో, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏ విధంగా దుఃఖితులుగా అయ్యామో ఈ రహస్యాలను వినిపించండి అని బాబాకు చెప్తాం మనం. తండ్రి జ్ఞానసాగర్లు, పవిత్రతా సాగర్లు,
ప్రేమ సాగర్లు, శాంతి, సుఖము మరియు సంపదల సాగర్లు కూడా. సర్వగుణాలకు, సర్వశక్తులకు ఆయన సాగర్లు. రూపంలో బిందువు, గుణాలలో సింధువు. ఇప్పుడు బేహద్దు తండ్రి ద్వారా ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకున్నారు. ఆదిలో ఎక్కడి నుండి వచ్చాము, మళ్ళీ మధ్యలో ఏం జరిగిన కారణంగా మనం దారిని మర్చిపోయి దుఃఖితులుగా అయిపోయాము. ఇప్పుడు బాబా వచ్చి మీరు దేహభ్రాంతి లేకొచ్చి అన్నీ మర్చిపోయారని తెలివిస్తూ ఉన్నారు కదా. తండ్రి మళ్ళీ ఇప్పుడు మాకు దారిని చూపించండి అని బాబాతో అంటారు. మనం మన సుఖధామంలోకి, శాంతిధామంలోకి వెళ్ళాలి. మీరు ఆదిలో ఎవరో, మళ్ళీ మధ్యలో ఏం జరిగిందో, భక్తి మార్గం ఎలా ప్రారంభమైందో, అంతిమంలో ఏం జరిగిందో బాబాయే వచ్చి కూర్చొని అర్థం చేస్తున్నారు. ఎన్ని రకాలుగా చెప్తారు చూడు బాబా. ఏమన్నారు? అన్ని ప్రశ్నలే. ఎక్కడి నుండి వచ్చాం, ఎప్పుడు వచ్చాం, వెళ్ళే దారిని మర్చిపోయాం, ఎక్కడికి వెళ్ళాం, బాబా జ్ఞానసాగర్లైనారు, మేము ఎట్లా మర్చిపోయాము, మళ్ళా ఏ విధంగా దుఃఖితులయ్యాము, ఈ రహస్యాన్ని చెప్పండి. మేము ఆదిలో ఎక్కడి నుండి వచ్చాము, మధ్యలో ఏం జరిగింది, ఎట్లా దుఃఖితులైనాము, బాబా ఎంత బాగా దారి చూపించండి అని పిలుస్తా వచ్చినాం. మీరు ఆదిలో ఎవరో, మధ్యలో ఏం జరిగిందో, భక్తి మార్గం ఎలా ప్రారంభమైందో, అంతిమంలో ఏం జరిగిందో బాబాయే కూర్చొని అర్థం చేస్తున్నారు. ఏం జరిగింది? ఏం జరగలేదు, ఒకటే జరిగింది. ఆత్మాని మర్చిపోయినాము, దేహం లేకొచ్చినాము. సత్యుగంలో ఆత్మాభిమానిగా ఉంటిమి అంటే అన్ని గుణాలు ఉండే, దేహభ్రాంతి లేకొచ్చినామంటే అన్ని గుణాలు పోగొట్టుకున్నాం. అంతే జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆత్మాభిమానిగా అయితే తిరిగి బాబాతో సంబంధం మనం జోడిస్తే మళ్ళీ గుణాలన్నీ మనలో వచ్చేస్తాయి. బాబా అదే అంటున్నారు. బాబాయే కూర్చొని తెలియచేస్తున్నారు. ఈ సృష్టి ఆది మధ్యాంత రహస్యం ఇప్పుడు బుద్ధిలో కూర్చోంది. ఇది డ్రామా కదా, దీన్ని మనుషులు తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే అందరూ నటులు, ఆత్మలమైన మనం నిరాకారులం. శాంతిధామం నుండి ఈ శబ్దం లేకొస్తాం. మూలవతనం, సూక్ష్మవతనం, ఆ తర్వాత ఇది స్థూలవతనం. మళ్ళీ మూలవతనం నుండి ఆత్మలు ఈ శబ్దధామంలోకి శరీరాన్ని ధారణ చేసి పాత్రను అభినయించేందుకు వస్తాయి. ఆత్మ నివాస స్థానం శాంతిధామం. ఈ విషయాల గురించి ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. జ్ఞానసాగరుడైన తండ్రియే వచ్చి అర్థం చేయించారు. ఇప్పుడు మళ్ళీ అర్థం చేయిస్తున్నారు. పారలౌకిక పరంపిత పరమాత్మనే జ్ఞానసాగర్లని అంటారు. మనుషులను అలా అనరు. ఈ మహిమ కేవలం ఒక తండ్రికే గాయనం చేయబడుతుంది. వారి గురించి ఇంకెవ్వరికీ తెలియదు. ఇప్పుడు ఇది వినాశ సమయం. వినాశ సమయంలో యూరోప్ వాసులు విపరీత బుద్ధిని కలిగి ఉన్నారు. ఇప్పుడు బాబా నన్నొక్కడే స్మృతి చేయండి, మీ బుద్ధియోగాన్ని నాతో జోడించండి అంటున్నారు. నేను ముసల్మాన్ని, నేను హిందువుని, నేను బౌద్ధుడిని, ఇవన్నీ దైహిక ధర్మాలు. ఆత్మయే. దేహం యొక్క సర్వధర్మాలను వదిలి స్వయంని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేస్తే పతితుల నుండి పావనులుగా అయిపోతారని బాబా చెప్తున్నారు. ఈ దేహాన్ని కూడా మర్చిపోండి అని తండ్రి అంటున్నారు. ఇది అందరి కోసము తండ్రి ఇచ్చే సందేశం. దేహ సహితంగా దేహ సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మర్చిపోండి. నేను ఒక ఆత్మను. సోదరులైన మనందరికీ తండ్రి ఒక్కరే. ఈ బ్రహ్మ కూడా నేను ఆత్మనని అంటారు. మరి అందరూ సోదరులు అవుతారు కదా. ఈ సమయంలో సోదరులంతా పతితులుగా, దుఃఖితులుగా ఉన్నారు. అందరూ కామాగ్నిలో కూర్చొని భస్మమైపోయారు. ఎప్పుడైతే ద్వాపరయుగ ఆదిలో రావణ రాజ్యం ప్రారంభమవుతుందో అప్పుడు మీరు మళ్ళీ వామ మార్గంలోకి వెళ్తారు. దీన్నే జగన్నాథ మందిరంలో దేవతల అశ్లీల చిత్రాలను చూపించడం జరిగింది. అప్పుడే ఇతర ధర్మాలు ప్రారంభమవుతాయి. దేవతాత్మలే కింది దిగినప్పుడు అప్పుడు ఇతర ఆత్మలు కూడా, అంటే ఎట్లా ఒక కొత్త బిల్డింగు చీలడం మొదలు పెడుతుంది, అక్కడక్కడ క్రాక్స్ వస్తాయి అంటే అప్పుడు మనం బేల్దారులను పిలిపించి మరమ్మతు చేయిస్తాం కదా. అట్లా అనేక ధర్మపితలు వచ్చి మరమ్మతు చేస్తూ పోతారు ఈ బిల్డింగ్ని, ఈ యొక్క నాటక రంగాన్ని. అప్పుడే ఇతర ధర్మాలు ప్రారంభమవుతాయి.
సగకాలం మీరు పవిత్రంగా ఉంటారు సత్యత్రేతాయుగాళ్ళు, మళ్ళీ సగం పతితంగా అయిపోతారు. 21 జన్మలు భారతదేశంలోనే గాయనం ఉంది, 21 తరాలని కూడా. 21 కులాలను ఉద్ధరించేది కుమారియే. కుమారీలకు ఎంత గాయనం ఉంది, పవిత్రతకు గుర్తే కుమారీలకు గాయనం. కన్యకు ఎంతో గౌరవం ఉంది. మీరు భారతదేశాన్నే కాదు మొత్తం ప్రపంచమంతటినీ ఉద్ధరిస్తున్నారు. ఆత్మలమైన మనందరం శివబాబా పిల్లలమని మీకు తెలుసు. అందరూ కుమారులే. ఎప్పుడైతే ప్రజాపిత బ్రహ్మ సంతానంగా అవుతారో అప్పుడే సోదరులుగా అవుతారు. ఈ జ్ఞానం పిల్లలైన మీకుంది. ఆత్మలమైన మనందరం సోదరులం. అందరూ బాబా అంటారు, భగవంతుడిని ఓ పతిత పావన తండ్రి రాండి అని పిలుస్తూ వచ్చారు. ఇక్కడ రావణ రాజ్యం నుండి, దుఃఖం నుండి మమ్మల్ని విముక్తులను చెయ్యండి. మళ్ళీ మాకు మార్గదర్శకునిగా అయ్యి తిరిగి తీసుకెళ్ళండి. మా దుఃఖాలను హరించండి, సుఖాన్ని ఇవ్వండి అని పిలుస్తూ వచ్చారు. తప్పకుండా ఇప్పుడు బాబా వచ్చారు. మనల్ని కలియుగ రావణ రాజ్యం నుండి ముక్తులను చేసి తనతో పాటు తీసుకెళ్తారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మలందరూ పతితంగా ఉన్నారు, కావున శరీరాలు కూడా పతితంగా ఉన్నాయి. ఆత్మనే పావనంగా తయారు చేసి నిర్వాణధామంలోకి బాబా తీసుకెళ్తారు. గతం నుండి వర్తమానంలోకి, వర్తమానం నుండి భవిష్యత్తులోకి వెళ్తారు. ఆది మధ్యాంతాలు, ఆ తర్వాత మళ్ళీ ఆది సత్యుగం మరియు బాబా అంటారు ఆ తర్వాత మళ్ళీ ఆది సత్యుగము మరియు కలియుగ అంతిమము, ఈ రెండింటి మధ్యలో సంగమ యుగంలో వస్తారు బాబా. మళ్ళీ భవిష్యత్తులో సత్యుగం ఉంటుంది. ఇదైతే సహజమే కదా. అచ్చా, మధ్యలో ఏం జరిగింది? మనం ఎలా కింద పడ్డాము అంటే కిందికి దిగాము, పతితులుగా అయ్యాము. మనం పావన దేవతలుగా ఉండేవాళ్ళం, పావన్ల నుండి పతితులుగా ఎలా అయ్యాము? ఇప్పుడు బాబా వచ్చి అర్థం చేస్తున్నారు. మీరు తెలుసుకున్నారు. రావణ రాజ్యం ప్రారంభమైనప్పుడు మీరు పతితులుగా అవుతారు. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని భవిష్యత్ దేవతలుగా తయారు చేసేందుకు నేను వచ్చానని బాబా చెప్తున్నారు. ఇందులో కష్టమైన విషయం ఏమీ లేదు. మిమ్మల్ని ఈ విషయసాగరం నుండి అవతలి తీరానికి తీసుకెళ్తాను. నా నావని తీరానికి చేర్చండి తండ్రి అనే పాట కూడా పాడతారు. ఎంత బాగా చెప్తారు చూడు బాబా, ఇంత బ్యూటిఫుల్గా ఒక్కొక్కటి రకరకాలుగా చెప్తారు. బాబాకి ఎంత థ్యాంక్స్ చెప్పాలి. మనం పావన దేవతలుగా ఉండేవాళ్ళం. బాబా ఇంక వేరే ఏ కష్టము ఇవ్వరు. మిమ్మల్ని ఈ విషయసాగరం నుండి అవతలి తీరానికి తీసుకెళ్తాను. నా నావను తీరానికి చేర్చండి తండ్రి కైవయ్యా అని పిలుస్తారు కదా, నావికుడా అని పిలుస్తారు. కానీ నావికుడు ఎవరు అనేది తెలియదు. అందరూ ఒక్క తండ్రినే పిలుస్తారు. ఒక తండ్రినే పిలుస్తున్నామనేటువంటి సెన్స్ కూడా లేదే. ఆ భగవంతుడు ఎవరు అనేటువంటిది కూడా మర్చిపోయాం. మా నావ ఏదైతే మునిగిపోయిందో దాన్ని క్షీరసాగరంలోకి తీసుకెళ్ళండి అంటారు. వారిని నావికుడు అంటారు, తోటామాలి అని కూడా అంటారు. ఇప్పుడు ముళ్ళ అడవిలో ఉన్నాం, మనల్ని మళ్ళీ పూల తోటలోకి తీసుకెళ్తారు. దాన్నే బాబా అంటారు అల్లాకి బగీచా అని చెప్పడం జరుగుతుంది. సో అందుకే రకరకాలుగా స్వర్గాన్ని భిన్న భిన్న ధర్మాల వాళ్ళు భిన్న భిన్నంగా తెలిపిస్తూ వస్తారు. సో దానికే బాబా అంటున్నారు, మేము ఎక్కడి నుంచి వచ్చాము అనేది ఎవరికీ తెలియదు. ఈ సృష్టి చక్రము మేము ఎలా మర్చిపోయాము అని అంటారు కదా. బాబా అంటున్నారు సత్యుగంలో దీని గురించి తెలియదు. ఎందుకంటే అక్కడ మనం సుఖంగా ఉంటాం. మళ్ళీ దుఃఖితులుగా ఎలా అయ్యాం? రావణాసుని ద్వారా. రావణ రాజ్యం ఎప్పుడు ప్రారంభమైంది? ద్వాపర యుగం నుంచి. భారతవాసులు రావణ్ణి ఎప్పటి నుంచి కాలుస్తారు? ద్వాపరం నుంచి. ప్రతి సంవత్సరము కాల్చుతూనే ఉంటారు. సత్యుగంలో అలా కాల్చరు. సత్యుగంలో రావణాసురుడే ఉండడు, ఎందుకు కాల్చుతారు? ఇది భక్తి మార్గం. ఇప్పుడు రావణ రాజ్యం అంతమయ్యేది ఉంది. రావణ్ణి వినాశం చేస్తారు. చూడండి, రావణాసురుని అంతం చేయాలి, ఇంపార్టెంట్ ఇది. అనేక ముస్లిం సహోదరులని పంపించేసినాం, క్రిస్టియన్ సహోదరులైన ఆంగ్లేయులని పంపించేసాం. కానీ రావణాసురుని పంపించాలి ఇప్పుడు. స్థూలమైన రావణాసురుడు కాదు కదా జో పంపించడానికి, కాల్చేస్తే పోవడానికి. మన లోపలే ఉన్నాడే. పంచవికారాలు, దుర్వ్యసనాలు, దురలవాట్లు, ఈ అనేకమైన దుర్గుణాలు, ఇవన్నీ
రావణాసురుడే కదా. రావణ రాజ్యం ప్రారంభమైనప్పుడు దుఃఖితులుగా అయ్యారు భారతవాసులు. రావణ్ణి ఎప్పటి వరకైతే రావణ్ణి కాల్చుతూ ఉంటారు. సత్యుగంలో అలా కాల్చరు, ప్రతి సంవత్సరము కాల్చుతారు. ఎందుకు ఈ విధంగా చేస్తారు తెలీదు. భక్తి మార్గంలో రావణుణ్ణి తీసుకురావడం మొదలు పెడతారు. ప్రతి సంవత్సరం కాల్చుతారు. కానీ అతడు చనిపోడు. ఇంకా సంవత్సరం పెంచి కాల్చుతారు. అంటే మనలో రావణాసురుడు పెరిగే కొద్దీ బయట రావణాసురుడిని కూడా పెంచి కాల్చుతారు. ఒకసారి కాల్చితే చాలు కదా. ఇప్పుడు రావణుడు మీ ముందు మరణించినట్లే. ఇక రావణ రాజ్యం అంతం కానున్నది. పంచభూతాల శిరస్సులు ఖండించబడతాయి. వికారాల యొక్క శిరస్సులు. మొదట కామం, తర్వాత క్రోధం. ఈ విధంగా కామమే మహాశత్రువు. ఈ పంచవికారాల పైన విజయం పొందడం ద్వారానే మీరు విశ్వం పైన విజయాన్ని పొందుతారు. మేం పతితులమని మనుషులు స్వయం అంటారు. కావుననే పతితులను పావనులుగా తయారు చేసేందుకు రాండి అని పిలుస్తారు. ఆత్మ ఓ పతిత పావన, ఓ తండ్రి నావికుడా, దయార్ద్ర హృదయుడైన తండ్రి రాండి అని పిలుస్తుంది. నేను కల్పకల్పము వస్తాను, కానీ నేను ఎలా వస్తాను అనేది ఎవరికీ తెలీదు. భగవంతుడు వచ్చి రాజయోగాన్ని నేర్పించారు. గీతలో కూడా ఉంది, కానీ భగవంతుడు ఎవరు అనేది తెలియలేదు. వారు ఎప్పుడొస్తారు? గీతనైతే ఖండించేశారు. కృష్ణుని ద్వాపర యుగంలోకి తీసుకెళ్లారు. ద్వాపర యుగం తర్వాత ప్రపంచం ఇంకా పతితంగా అయిపోయింది. భగవద్గీత విన్నాక కలియుగం అనే ప్రపంచము మంచిగా కావాలి కదా, ఇంకా కిందికి దిగుతూ వచ్చింది, అధర్మంగా అయిపోయింది. మరి కృష్ణుడు వచ్చి ఏం చేసినట్లు? మనుషులు ఏం అర్థం చేసుకోరు. కృష్ణుడు ద్వాపర యుగంలో రాలేదు కదా, సత్యుగంలో వచ్చిన రాముని కంటే గొప్పవాళ్ళు కదా. సత్యుగంలో 16 కళా సంపూర్ణులు, సంపూర్ణమైన పవిత్రులు, అహింసా పరమోధర్ములు. అలాంటి శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో ఎందుకు వస్తారు? ఆయన సత్యుగంలో ప్రారంభంలో వస్తారు, కృతయుగంలోనే. సత్యుగంలో ధర్మయుక్తంగా ఉంటారు. ఇప్పుడు మీరు అధర్మం నుండి ధర్మయుక్తంగా అవుతున్నారు. మీరే సంపూర్ణ నిర్వికారీలుగా పూజ్యులుగా ఉండేవారు. ఇప్పుడు మీరే మళ్ళీ వికారీలుగా పూజారీలుగా అయ్యారు. మీరే పూజ్యులుగా అవుతారు. మీరు మొదట పూజ్యులుగా ఉండేవారు, మళ్ళీ 21 జన్మల తర్వాత పూజారీగా అయ్యారు. సత్యుగంలో 8 జన్మలు, త్రేతాలో 12 జన్మలు. పతితులుగా ఎలా అయ్యారు, ఎప్పటి నుంచి కింద పడ్డారు అనేది బాబా వచ్చి తెలియచేస్తారు. ద్వాపర యుగంలో కొంచెం దేహభ్రాంతి వచ్చి, దాన్నే కదా అన్ని ధర్మాల వాళ్ళు చెప్తారు. ఆదం బీబీకి ఎప్పుడైతే కోరిక అనే ఫలం తినాలనిపించిందో అప్పుడు శైతాన్ ప్రవేశం చేసింది అని ముస్లిం సహోదరులు చెప్తారు. అప్పుడే జన్నత్గా ఉండేది జహనుమాగా అయిపోయింది. అల్లాకి బగీచాగా ఉండేది బహిస్తాగా ఉండేది నరకంగా అయిపోయింది అని చెప్తారు, పాక్ అయిపోయింది. తర్వాత క్రిస్టియన్ సహోదరులు చెప్తారు, భగవంతుడు యేసుక్రీస్తు రూపంలో వచ్చి లాస్ట్ సమయంలో ఎవరైతే ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటారో వాళ్లను తన నావలో కూర్చోబెట్టుకొని వైకుంఠానికి తీసుకుపోతారనే దాన్ని వాళ్ళు ప్యారడైజ్కి, హెవెన్కి తీసుకుపోతారని చెప్తారు. తర్వాత హిందూ సహోదరులు కూడా స్వర్గానికి వెళ్తారు, వైకుంఠ సమారాధన లేదా స్వర్గంలో రాధాకృష్ణుల రాసలీలలు, భాగవతము, ఇవన్నీ అనేక రకాలుగా చెప్తూ వచ్చినారు. కానీ ప్రపంచంలో వాళ్లకు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు తయారవుతుంది, అది ఎవరు తయారు చేస్తారు, ఇవన్నీ ఏవి తెలియదు. అది బాబా అంటున్నారు. పతితులుగా అయ్యారు, పూజారీగా అయ్యారు. మీరు పతితులుగా ఎలా అయ్యారు? కోరిక ద్వారా దేహ భ్రాంతిలోకి వచ్చినప్పుడు మొత్తం బంగారు ఇటుకలతో తయారు చేయబడిన బిల్డింగులన్నీ ద్వాపర యుగంలో ఎప్పుడైతే దేవతాత్మలు పతితులైపోతారో, కోరిక అనేటువంటి దేహభ్రాంతిలోకి వచ్చేస్తారో అప్పుడు పెద్ద భూకంపాలు వచ్చి మొత్తం మెహల్స్ అన్నీ లోపలికి పోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మళ్ళీ పెద్ద పెద్ద భూకంపాలు వచ్చి లోపల ఉండేదంతా బయటకు వస్తుంది. భవనాలు రావు, బంగారు వస్తుంది.
ఎప్పటి నుండి కింద పడ్డారు? ఇప్పుడు బాబా చెప్తున్నారు. సృష్టి చక్రం అయితే తిరుగుతూ ఉంటుంది. ఏ చక్రము ఆగదు. కాలచక్రం ఆగదు, సమయం చక్రం ఆగదు, వర్షం చక్రం ఆగదు, ఋతువుల చక్రం ఆగదు, దినం చక్రం ఆగదు, వృక్షం చక్రం ఆగదు. ఏ చక్రాలు ఆగవు. మొత్తం ప్రపంచ చరిత్ర, భూగోళాలు, ఆది మధ్యాంత రహస్యాన్ని తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేస్తున్నారు. అందరూ ఏకరసంగా అర్థం చేసుకోలేరు. నంబర్ వార్గా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే బుద్ధి అనుసారంగా అర్థమవుతుంది. బుద్ధి కర్మ అనుసారంగా తయారవుతుంది. బుద్ధి కర్మానుసారేణ నేనొచ్చి రాజ్యస్థాపనం చేస్తాను. ఇప్పుడు మీరు సర్వగుణ సంపన్నంగా అవ్వాలి. అప్పటి వరకు సత్యుగంలోకి వెళ్ళలేరు. మీరు ఇక్కడే అలా తయారవ్వాలి. మళ్ళీ భవిష్యత్తులోకి వెళ్ళి రాజ్యం చేస్తారు. మధ్యలో అంతా సమాప్తమైపోతుంది. వినాశనాన్ని కూడా తప్పకుండా చూస్తారు. కండ్లతోనూ చూస్తాము, సాక్షాత్కారాల్లోనూ చూస్తున్నారు. మీరు ప్రత్యక్షంగా మీ పాత్రను అభినయిస్తారు. ముందేం జరుగుతుందో మీకేం తెలుస్తుంది? కల్పపూర్వం ఏదైతే జరిగిందో అదే జరుగుతుంది. ముందు జరిగేదంతా చెప్తే ఏం బాగుంటుంది? సినిమా చూసిన వాళ్ళు వచ్చి సినిమా గురించి అంతా చెప్తే ఏం బాగుంటుంది? సస్పెన్స్ ఉండదు కదా, థ్రిల్ ఉండదు. స్థాపన మరియు వినాశం జరగాల్సి ఉందని మీకు పూర్తిగా అర్థం చేయించబడుతుంది. వినాశం ఎలా జరుగుతుంది, అది ఎప్పుడు జరుగుతుందో అప్పుడు చూస్తాం. దివ్య దృష్టి ద్వారా వినాశాన్ని చూశారు. మున్ముందు దాన్ని ప్రత్యక్షంగా కూడా చూస్తారు. స్థాపన యొక్క సాక్షాత్కారాన్ని దివ్య దృష్టి ద్వారా చూశారు. యజ్ఞం యొక్క ప్రారంభంలో చాలామంది చూశారు కదా. మళ్ళీ ప్రత్యక్షంగా కూడా చూస్తారు. అంతేగాని ఎక్కువగా ధ్యానంలోకి వెళ్ళడం కూడా సరైనది కాదు. అది చూసాం ఇది చూసాం అనుకుంటా బాబాని గుర్తు చేసుకోకుండా ఉంటే పాపాలు ప్రక్షాళన కావు కదా. వైకుంఠంలోకి వెళ్ళి నాట్యం చేయడం మొదలు పెడతారు. జ్ఞానము ఉండదు, యోగము ఉండదు. రెండింటి నుండి వంచితులైపోతారు. ధ్యానంలోకి వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు కేవలం భోగు పెట్టేందుకు వెళ్తారు. బ్రాహ్మణులైన మీరు అక్కడికి వెళ్తారు. అక్కడ దేవతలు మరియు బ్రాహ్మణుల యొక్క సభ జరుగుతుంది. ఇక్కడ మీరు పుట్టింట్లో కూర్చున్నారు. మిమ్మల్ని ఇక్కడ విష్ణుపురిలోకి వెళ్లేందుకు అర్హులుగా తయారు చేయడం జరుగుతుంది. కన్యకు నిశ్చితార్థం చేసినప్పుడు అత్తగారింట్లో ఎలా ఉండాలో నేర్పిస్తారు కదా. అందరితో ప్రేమగా నడుచుకోవాలి, కొట్లాడకూడదు అని చెప్తారు కదా. ఇది కూడా అటువంటిదే. మీరు ఇక్కడ సర్వగుణ సంపన్నులుగా కావాలి. ఎంత బాగా చెప్తారు చూడు, కథలాగా ప్రేమగా. సర్వగుణ సంపన్నులుగా కావాలి. స్వర్గంలో ఈ కొట్లాటలు మొదలైన ఉండవని బాబా అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు విష్ణుపురిలోకి మెట్టినింటిలోకి వెళ్తారు. అక్కడ మహాన్ వైష్ణవులు ఉంటారు. వారి వంటి వైష్ణవులు ఈ సృష్టిలోనే ఉండరు. వైష్ణవ దేవతలు వికారాల్లోకి వెళ్ళరు. వికారాలు హింస, అహింస పరమోదేవి దేవత ధర్మాన్ని కలిగిన వాళ్ళు దేవతలు. ఇప్పుడు మనం పుట్టినింట్లో ఉన్నాం. ఇక మనం విష్ణుపురిలోకి వెళ్ళాలని మీకు తెలుసు. అక్కడ చాలా సుఖం ఉంటుంది. వివాహం ముందు కన్య చినిగిపోయిన బట్టలు ధరిస్తుంది. సింధీ సాంప్రదాయం దాన్ని వనవాసం అంటారు. మీ వద్ద కూడా ఇప్పుడు ఏముంది? ఏమీ లేదు. ఇవి రాయి రప్పలే కదా. ఇక్కడ మీరు నగలు మొదలైనవి ధరించాల్సిన అవసరం కూడా లేదు. కానీ గృహస్థంలో ఉంటే వివాహాలు మొదలైన స్థానాలకి వెళ్ళాల్సి వస్తే నగలు మొదలైనవి కూడా ధరించండి. బాబా ఏమీ వద్దనరు. అవరోధం ఏమీ లేదు. బాగినండి, చెవులు తెరుచుకొని వినండి. బాబా ఏం చెప్తా ఉన్నారు, మనం ఏం చేస్తాము అనేది. నగలేం ధరిస్తాంలే, దాని గురించి కాదు. ఎన్నెన్నో విషయాల్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా సరిగ్గా ఆచరించరు. అందుకే ఇండ్లలో కొట్లాటలు అనేది జరుగుతాయి. అందరు బాబా బిడ్డలైతే దాని కథ వేరు. పాపం ఇంకా వాళ్ళకి జ్ఞానం తెలియకున్నప్పుడు వాళ్ళని ఎట్లంటే అట్లా చెప్పినప్పుడు భక్తి చేయకుండా, దీపారాధన చేయకుండా, బొట్టు పెట్టుకోకుండా, గాజులు వేసుకోకుండా అట్లా ఉంటే పాపం వాళ్ళు ఏమనుకుంటారు? ఏం ఓం శాంతికి పోతే ఇట్లా చేస్తారు అనుకుంటారు కదా. కాబట్టి మనం సంసారంలో ఉన్నామంటే గృహస్థ ధర్మాన్ని కూడా మనము ఆచరించాల. దానికే బాబా అంటున్నారు, మొదలైనవి ధరించి వివాహాలు మొదలైన కార్యాలకు వెళ్ళండి. బాబా ఏం వద్దనరు. గృహస్థంలో ఉంటే వివాహాలు మొదలైన స్థానాలకి వెళ్ళాల్సి వస్తే నగలు మొదలైనవి కూడా ధరించండి. మిమ్మల్ని ఏం బాబా వద్దనరు. లేకపోతే వీరు విధవలు, నగలు ధరించరు అంటారు. పేరు అప్రతిష్ట పాలవుతుంది సంసారంలో ఉండే వాళ్ళకి, మాకు కాదు.
ఒకరికొక్కొక్క శ్రీమతం కదా, మాకు అవన్నీ ధరించకూడదు. అనేక మంది కీచకులు ఉన్నారు కదా, సేఫ్టీ సెక్యూరిటీ ఏముంది, ఆవశ్యకత లేదు కదా, వైరాగ్య అయిపోయినాం. మీరు చేయాల్సిందే కదా, దాని నుంచి వద్దనుకున్నాం కదా. అందుకే బాబా అంటున్నారు, నగలు ధరించరు అంటారు, పేరు అప్రతిష్ట పాలవుతుంది. కావుననే అలా అప్రతిష్టపు పనులు చేయకూడదు. ఏమైనా ధరించండి, కలర్ డ్రెస్ వేసుకోండి, ఏమైనా వేసుకోండి, కానీ ఈ మంత్రాన్ని గుర్తుంచుకోండి. నేను స్మృతిలో ఉంటున్నానా అని మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. బాబా డైరెక్షన్ అనుసారంగా నేను అక్కడికి వెళ్తున్నానని భావించండి. సేవార్థంగా వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా సేవ సమాయించబడి ఉండాలి. సేవార్థంగా వెళ్తున్నానని భావించాలి. వారితో కూడా తోడుని నిభాయించాలి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. కానీ చేతులు పనివైపు, హృదయం ప్రియుని వైపు ఉండాలి. ఇప్పుడు వీరు దృఢంగా ఉన్నారని భావించడం జరుగుతుంది. నగలు మొదలైనవి ధరించి వివాహాలు మొదలైన కార్యాలకు వెళ్ళండి, కలిసి ఉండండి, కానీ మహావీరులుగా కావాలి. గురువు వేశ్య వద్దకు పంపించాడని, సర్పం వద్దకు పంపించాడని సన్యాసుల ఉదాహరణ చూపిస్తారు కదా. ఎవరైతే సహజవంతంగా పాసై చూపిస్తారో వారిని మహావీరులు అంటారు. తండ్రి స్మృతిలో ఉంటే ఏ కర్మేంద్రియాలు చంచలత్వం కావు. తండ్రిని మర్చిపోతేనే కర్మేంద్రియాలు చంచలమవుతాయి. మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారు. ఇది ఏమైనా చిన్న విషయమా? సన్యాసులకి ఈ విషయం గురించి ఏమాత్రం తెలీదు. శాస్త్రాల్లో కొన్ని విషయాలు ఉన్నాయి, కానీ వాటిని ఖండించేశారు. భగవాన్ వాచ, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. ఎప్పటి వరకైతే జీవిస్తూ ఉంటారో అప్పటి వరకు జ్ఞానామృతాన్ని తాగుతూ ఉంటారు, వింటూ ఉంటారు. రాజధాని స్థాపన జరుగుతోంది. ఒక్క తండ్రినే స్మృతి చేయండి. దైవీ లక్షణాలను నేర్చుకోండి. ఎటువంటి పాపకర్మలు చేయకండి. పిల్లలకు బాబా గడియ శిక్షణ ఇస్తున్నారు. ఇవి అసురీ పనులు. మీరిప్పుడు దేవతలుగా అవ్వాలి. కావున దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. అన్నింటికన్నా పెద్దది కామం యొక్క ముళ్ళు. ఇది అలవాటైపోయింది. కావున గడియ కింద పడిపోతూ ఉంటారు. మాయ దెబ్బతీస్తుంది, ఎట్లో ఒకట్లా ఆకర్షితం చేసుకుంటుంది. కావుననే ఆశ్చర్యవంతులై వింటారు, వర్ణిస్తారు, మళ్ళీ బాబా నుండి పారిపోతారు. ఈ గాయనం ఉంది. ఇప్పుడు మీరు ఒక్క తండ్రికి చెందిన వారిగా అయ్యారు. ఇదంతా బాబా అంటున్నారు. ఎంత బాగా చెప్తారు చూడండి బాబా. అనేక రకాల యూట్యూబుల్లో ఎన్నెన్ని అనవసరమైన విషయాలని రాయడం జరిగింది కదా. కొంతమంది అట్లా ఫాలో చేస్తారు. ఆస్తి కోసం కొట్లాడడము ఇవన్నీ చేస్తారు. బాబా ఇంటికి ఇచ్చేయాలా అని ప్రయత్నం చేస్తారు. అవన్నీ చేయకూడదు కదా. బాబా ఏం మీ ఆస్తులు ఇమ్మన్నారా? ఏమైనా ఎక్కడ ఏ మురళిలోనూ చెప్పలేదు. అందరితో సర్దుకొని, అందరితో తోడు నిభాయించి, అందరూ ఓకే అన్న తర్వాత, సమ్మతించిన తర్వాత మీకేది కావాలంటే అది చేయొచ్చు కదా. ఎన్ని వీడియోలు వస్తున్నాయి, రకరకాల వీడియోలు. ఎంత చూడండి, అట్లా చేయకూడదు కదా. పాపం బాబా యొక్క డిస్సర్వీస్ చేయకూడదు. మనం ఒక్క తండ్రికి చెందిన వారిగా అయ్యారు. ఇదంతా ఈశ్వరుడిచ్చిందే అంటారు. ఎవరో ఒక అక్కయ్య వాళ్ళ జీవన చరిత్రలో చెప్తా ఉంది. ఇట్లా మా అన్న ఓం శాంతికి ఇయ్యాలని, నాకు ఆస్తి ఇవ్వకుండా అంతా వాళ్ళకి ఇయ్యాలని కొట్లాడుతూ ఉన్నారు. అదంతా తప్పు కదా. ఎవరికి ఏమి ఇవ్వాలో ఇచ్చేయాలి. మీ బాబా అట్లా కొట్లాడి బాబాకి ఇవ్వమని ఎక్కడా చెప్పలేదు. అన్ని రకాలుగా తోడు నిభాయించాలి. ఇవన్నీ తప్పు చేస్తారు కదా. బాబాకి ఎంత డిస్సర్వీస్ జరుగుద్ది. ఈశ్వరుడు ఇచ్చిందే అని అంటారు. కావున లాస్ట్కి ఏమంటున్నారు, బ్రహ్మకుమారి అక్కయ్యలు ఏం మాయ చేసినారో మా అన్నయ్యకు, అందుకోసము వాళ్ళు ఏమేం చేస్తారో తెలీదు. దాని కారణంగా కంప్లీట్గా అన్నయ్య అంటే భర్త కాదు, సొంతం మామూలుగా అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళు ఉంటారు కదా. చెల్లెలకి ఆస్తి ఇవ్వకుండా అన్నయ్య బాబా ఇంటికి ఇచ్చినారంట. అందుకోసం ఎన్ని వీడియోలు ఆమె ఏడుస్తా వీడియోలు తీసిపెట్టింది. ఇవన్నీ తప్పు కదా. తప్పు. ఎవరైతే అన్నయ్యలు ఉన్నారో వాళ్ళు తెలుసుకోండి. బాబా పిల్లలుగా అయ్యారు. వాళ్ళందరినీ సంధాయించి, వాళ్ళందరితోనూ ఒప్పించి, వాళ్ళకి జ్ఞానం ఇచ్చి మంచిగా పరివర్తన చేయాలి కదా. బాబాని ప్రత్యక్షం చేయాలి. దీని ద్వారా చూడు ఎంత డిస్సర్వీస్ చేస్తారు. ఇవన్నీ తప్పు.
కావున మీరు ట్రస్టీలుగా అయిపోతారు. ఒక్కరు ఏదైనా తప్పు చేస్తే అంతమందికి చెడ్డ పేరు వస్తుంది చూడండి. ఇదంతా బాబా అంటారు మీరు ట్రస్టీలుగా అయిపోతారు. ఇదంతా వారిది, మనం వారి శ్రీమతం పైన నడవాలి. నాకు సర్వాన్ని అర్పణ చేసి మళ్ళీ నా శ్రీమతం పైన ఎలా నడుచుకుంటున్నారు అని తండ్రి కూడా గమనిస్తారు. అంటే అర్థమేమి? మనస్సు ద్వారా అర్పణం చేయటం, ఆరు మనస్సు ద్వారా ఆయన శ్రీమతం పైన నడవడం. వ్యర్థంగా ఖర్చు చేసి పాపాత్మలకైతే ఇవ్వడం లేదు కదా, ఎవరి రేషియో వాళ్ళకి ఇచ్చేయాలి. మిగతా దాంట్లో మనం అందరం కలిసి ఫ్యామిలీలో ఉండేవాళ్ళంతా సర్దుకొని, ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళు వినరంటే వాళ్ళది వాళ్లకు చేయాల్సిందే కదా. వివాహం చేసుకుంటారంటే చేయాల్సిందే, వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారంటే చేయాల్సిందే, అవన్నీ కూడా చేయాల్సిందే. ఎవరు ఫ్రీగా ఉంటారు వాళ్లకు బాబా ఇవన్నీ చెప్తారు. వ్యర్థంగా ఖర్చు చేసి పాపాత్మలకైతే ఇవ్వడం లేదు కదా అని పరిశీలిస్తారు. ప్రారంభంలో బాబా కూడా ట్రస్టీగా చూపించారు కదా, సర్వస్వాన్ని ఈశ్వరార్పణం చేసి తండ్రి ట్రస్టీగా అయిపోయారు. ఆ తర్వాత ఇంకెవ్వరికీ ఏమీ ఇవ్వలేదు. బాబా అంత కఠినమైన నిర్ణయాలు ఎవరు తీసుకోగలుగుతారు? ఈశ్వరార్థం ఇచ్చిన తర్వాత ఇక ఈశ్వరుని కార్యంలోని వినియోగించాలి. శరీర నిర్వహణ కూడా జరుగుతుంది కదా, ఏదైతే ఉందో అదంతా సేవలో అర్పణం చేయాలి. వీరిని చూసి ఇతరులు కూడా అలా చేశారు. అప్పుడు ఫ్యామిలీలు వచ్చేసినాయి కదా ఓం మండలి ప్రారంభంలో, ఇప్పుడు కాదు. బాబా అంటారు వీరిని చూసి ఇతరులు కూడా అలా చేశారు. బట్టి తయారైంది, బట్టి తయారవ్వకపోతే ఇంతమంది పిల్లలు సేవ కోసం చురుకుగా ఎలా తయారవ్వగలరు? పాకిస్తాన్లో నేర్చుకున్నారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎప్పుడు పాకిస్తాన్ డివైడ్ అయింది, అప్పుడు భారతదేశానికి వచ్చేసినారు. పాకిస్తాన్లో నేర్చుకున్నారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా నేర్చుకున్నారు. ఎప్పుడైతే అర్థం చేయించేందుకు అర్హులుగా అయిపోయారో అప్పుడు ఇక బయటికి వెళ్ళండి అని బాబా పంపించారు. ఇప్పుడు ఎన్ని ప్రదర్శనలు మొదలైనవి చేస్తూ ఉంటారో చూడండి. గొప్ప గొప్ప వారికి ఆహ్వానం ఇస్తూ ఉంటారు. ఈ జ్ఞాన యజ్ఞంలో విఘ్నాలు కూడా అనేక రకాలుగా వస్తాయి. విఘ్నాలను చూసి భయపడకూడదు. అబలల పైన అనేక అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి. యోగంలో ఉంటూ యోగ శక్తితో వారికి అర్థం చేయించండి. తండ్రి అయిన భగవంతుని పిల్లలుగా అయ్యాక కూడా మళ్ళీ తండ్రిని మర్చిపోతారు, మాయకు చెందిన వారిగా అయిపోతారు. ఇది కూడా ఓటమి గెలుపుల ఆట. బాబా చెప్తున్నారు ఇది మల్ల యుద్ధంతో సమానం. మాయ ఒక గుద్దితే కింద పడిపోతారు. మాయతో ఎప్పుడు ఓడిపోకూడదని బాబా అంటున్నారు. పవిత్రంగా ఉంటే విశ్వాధిపతులుగా అవుతారు. ఇది ఎంత పెద్ద సంపాదన. పూర్తి పురుషార్థం చెయ్యకపోతే తప్పకుండా దాసదాసీలుగా అవుతారు. రాజధాని అంతా ఇక్కడే స్థాపన అవుతోంది. కాబట్టి నంబర్ వార్ పురుషార్థానుసారంగా అయితే అందరూ ఉన్నారు. అచ్చా मीठे मीठे सिखलरे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు. సారాంశం, ఎప్పటి వరకైతే జీవించాలో అప్పటి వరకు జ్ఞానామృతాన్ని తాగాలి. మహావీరులుగా అయ్యి మాయా బాక్సింగ్లో విజయీలుగా కావాలి. అందరితో తోడుని నిభాయిస్తూ దయార్ద్ర హృదయులుగా కావాలి. హృదయాన్ని ఒక తండ్రి పైన ఉంచాలి. సెకండ్ పాయింట్, విఘ్నాలను చూసి భయపడకూడదు. సేవలో మీ సర్వస్వాన్ని సఫలం చేసుకోవాలి. ఈశ్వరార్పణంగా చేసి ట్రస్టీలుగా కావాలి. ఎటువంటి వ్యర్థమైన కార్యాల్లోనూ ధనాన్ని ఉపయోగించకూడదు, వేస్ట్ చేయకూడదు కదా. ఈ కాలంలో ఎంత వేస్ట్ చేస్తారు, అవన్నీ వేస్ట్ చేయకూడదు, పాపం వస్తుంది కదా. వరదానం, తమ సంపూర్ణ స్వరూపం యొక్క ఆహ్వానం ద్వారా ఆవాగమన చక్రం నుండి విడుదలయ్యే అదృష్ట నక్షత్రాలుగా కండి. ఆవాగమన చక్రం యొక్క చింతల నుండి బంధనాల నుండి విడిపడతాం.
అదృష్ట నక్షత్రాలుగా కండి. ఇప్పుడు మీ సంపూర్ణ స్థితి లేదా సంపూర్ణ స్వరూపం ఆహ్వానం చేసినట్లయితే ఆ స్వరూపమే సదా స్మృతిలో ఉంటుంది. అంతేగాక ఒక్కోసారి ఉన్నత స్థితి, ఒక్కోసారి అధమ స్థితిలోకొచ్చే ఆవాగమన చక్రం ఏదైతే ఉందో పదే పదే స్మృతి, పదే పదే విస్మృతి యొక్క చక్రం లేకొస్తారో దాని నుండి విముక్తులు అవుతారు. ఆవాగమన చక్రం అంటే జననమరణ చక్రం కాదు, స్మృతి విస్మృతి యొక్క చక్రం. ఆ మనుషులు జననమరణ చక్రం నుంచి దూరం కావాలని కోరుకుంటారు, కానీ మీరు వ్యర్థపు విషయాల చక్రం నుంచి దూరమై ప్రకాశ నక్షత్రంగా, అదృష్ట నక్షత్రంగా అయిపోతారు. స్లోగన్: ఏ విఘ్నమునకైనా వశమవ్వడం అనగా వజ్రం పైన మచ్చ వేసుకోవడమే. విఘ్నాల నుంచి దూరం కావాలి. విఘ్నాలు నన్ను ఏం చేస్తాయి? అవ్యక్త ప్రేరణ. అపవిత్రత బీజాన్ని సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా కండి. ఎలాగైతే మీ ఆది స్వరూపం పవిత్ర దేవతా స్వరూపమో అలా ఈ అంతిమ జన్మ కూడా పవిత్ర బ్రాహ్మణ జీవితం కలది. ఈ స్మృతి ఆధారంతో పవిత్ర జీవితాన్ని అతి సహజంగా అనుభవం చేయండి. పవిత్రంగా అవ్వండి, యోగిగా అవ్వండి. ఈ మహామంత్రమే సర్వప్రాప్తులకు తాళం చెవి. ఒకవేళ పవిత్రత లేదు, యోగి జీవితం లేదు అంటే అధికారులుగా ఉన్నా కూడా అధికారపు అనుభూతిని చేయలేరు. పవిత్రత లేదంటే యోగి జీవితం లేదు. యోగి జీవితం లేదంటే బాబా బిడ్డగా ఉన్నా, అధికారిగా ఉన్నా అధికారపు అనుభూతిని చెయ్యలేరు. ఈ మహామంత్రమే సర్వ ఖజానాల అనుభూతికి తాళం చెవి. అచ్చా, ఓం శాంతి. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు.